ఏంటి డాడీ అంత సీరియస్ గా ఉన్నారు? మార్కెట్ డౌన్ అయిందనా? ఒకసారి డేటా చూడరా. 90% పీపుల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. 1 year కూడా అవ్వకముందే సగానికి పైగా డబ్బులు మొత్తం మార్కెట్ నుంచి తీసేశారు. ఎవరు ఈ మార్కెట్ లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ని తట్టుకోలేకపోయారు. నాకు అర్థమైంది. రిస్క్ ఎక్కువగా ఉంటే ఎవరన్నా భయపడతారు కదా. ఇలాంటి కాన్స్టెంట్ స్ట్రెస్ లో లేకుండా మన వెల్త్ ని గ్రో చేసుకునే ఆప్షనే లేదా? నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది. ఒక కొత్త ఎన్ఎఫ్ఓ బజాజ్ అలయన్స్ లైఫ్ నిఫ్టీ 500 లో వాలటాలిటీ 50 ఇండెక్స్ ఫండ్. అంటే దీంట్లో రిస్క్ ఉండదా? ఇది ఒక కొత్త ఎన్ఎఫ్ఓ. ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్ లో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్ లో 50 స్టేబుల్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుని మార్కెట్ స్టేబుల్ గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమైంది. రిస్క్ ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళ కోసం కదా. 1.37 lakh crores ఫిబ్రవరి 2026 నాటికి బజాజ్ అలయన్స్ లైఫ్ వాళ్ళు ఇంత మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారు. ప్లస్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.33%. ఎంత రిలయబుల్ అర్థమైందా? బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఓ లో 10 రూపీస్ తో ఎన్ఏవి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 10 రూపీసా? చాలా యాక్సెసిబుల్. కానీ యాక్చువల్ గ్రోత్ సంగతి ఏంటి? లాస్ట్ 7 years లో 19%, 5 years లో 20.4% ఈ ఇండెక్స్ రిటర్న్స్ చూపించింది. ప్లస్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ కూడా సేవ్ చేయొచ్చు. 2.5 lakh లోపు యాన్యువల్ ప్రీమియం ఉంటే సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. ఓ, చాలా పెద్ద ట్యాక్స్ సేవింగ్. ఎందుకంటే ఇది యులిప్. ఇందులో లైఫ్ కవరేజ్ బెనిఫిట్ అనేది యాన్యువల్ ప్రీమియం మీద 10 times ఉంటుంది. అన్ఫార్చునేట్ గా ఏదైనా జరిగితే ఇన్సూరరే మన ఫర్దర్ ప్రీమియమ్స్ అన్ని కడతారు. ప్లస్ ఎన్ఆర్ఐస్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియా గ్రోత్ స్టోరీలో పార్ట్ అవ్వడానికి ఇది ఒక బ్రిలియంట్ వే. కూల్. నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచిస్తాను. ఈ ఎన్ఎఫ్ఓ ఏప్రిల్ 30 వరకు ఓపెన్ ఉంటుంది. అంటే రేపటి వరకు మనకి ఇంకా 1 day టైం ఉంది. మన ఫ్యూచర్ ని 10 రూపీస్ బేస్ ప్రైస్ తో లాక్ చేసుకోవచ్చు. దీన్ని నేను మిస్ అవును. లింక్ బయోలో ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, లింక్ బయోలో ఉంది. ఇన్వెస్ట్ నౌ.